జరిగాయి అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి అంగీకరించట్లేదు, సుబ్బారెడ్డి గారు కూడా అంగీకరించడం లేదు. మీ వ్యక్తిగతమైన ఒపీనియన్ ఏంటి అసలు లడ్డూ కల్తీ విషయంలో? అసలు మీరు మూలం దగ్గరికి వెళ్ళాలి. 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలనే దగ్గర నుంచి చూడండి. రాజశేఖర రెడ్డి ఈ అడల్ట్రేషన్ ఇప్పుడు కాదు, అప్పుడే రాజశేఖర రెడ్డి గారి అప్పటి నుంచే మొదలైంది. మిషనరీస్ కి లడ్డూ ప్రిపరేషన్ ఇచ్చారు, మీకు గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూడండి. కేరళకి సంబంధించినటువంటి మిషనరీస్కి ఇచ్చారు. ఏంటది? లడ్డు తయారు చేసేటటువంటి దానికి సంబంధించి. అదేంటి, తిరుమలలో పోర్ట్ ఉందిగా, పోర్ట్లో చేస్తారు. పోర్ట్ ఉంది, దానికి కావాల్సినటువంటి మెటీరియల్లో దానికి సంబంధించినటువంటి వర్కులు సంబంధించి మీడియాలోనే కదా బయటకు వచ్చిన తర్వాత ఇచ్చారు. కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. ఒకసారి తవ్వండి, చరిత్రలోకి వెళ్ళి తవ్వండి. సబ్జెక్ట్ కరెక్షన్ నాకైతే రికార్డ్ అయ్యి ఉంది, మర్చిపోను. చాలా చేయాలి. కొన్ని రాకూడనటువంటి పదార్థాలు కూడా అందులో వస్తే వాటికి సంబంధించి చాలా గొడవ అయింది. తర్వాత 7 కొండలు కాదు 2 కొండలు అన్నటువంటి అసెంబ్లీలోనే అక్కడి నుంచి ఆ బేసే వాళ్ళకి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఎందుకో ఒక రకమైనటువంటి ఆ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత తిరుపతికి ఉన్నటువంటి ఏదైతే ఔన్నత్యం ఉందో దాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా ప్రతిసారి ఆ వ్యవహారశైలి కనబడతానే వచ్చింది. స్పష్టంగా నాస్తికుడు అనేటటువంటిది క్రిస్టియన్ ఆచార సాంప్రదాయాలతోటి వివాహాలు చేసుకునేటటువంటి వ్యక్తిని చైర్మన్గా పెట్టకూడదంటే పెట్టారు. తండ్రి పెట్టాడు, కొడుకు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనూ మోహన కరుణాకర్ రెడ్డి అయ్యాడు. సరే, వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించి ఒక వ్యక్తికి అక్కడ జరిగినటువంటి దానిలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన మంచోడా చెడ్డోడా అనేటటువంటి సర్టిఫికేట్ ఇవాళ మనం ఇవ్వలేము. అక్కడ బాధ్యత వహించాల్సిందే. అక్కడ జరిగినటువంటి అంశం నిజమైతే దానికి ఆయన బాధ్యుడే అవుతాడు. స్పష్టంగా ఆధారాలు కనబడతా ఉన్నాయి ఏం జరిగిందనేది. రెండవది, తిరుపతి లడ్డు నాణ్యతను ఒకసారి అప్పటికి ఇప్పటికి అది క్లియర్ అండి. మరి అసలు ఇప్పుడు లడ్డు అంటే నేను చెప్తున్నా కదా, నా పరంగా చెప్తున్నా, వ్యక్తిగతంగా అందరూ అలా ఉండాలని అనుకుంటారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ప్రసాదం లడ్డు కనుక ఓపెన్ చేస్తే అమృతంలాగా ఉంటుంది. మళ్ళీ పాత రోజులు నెయ్యి ఆ ధరకి వస్తుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇటువంటి ప్రశ్నలు చూసినప్పుడు అక్కడ ఏం జరిగింది, తప్పు జరిగిందా లేదని ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావచ్చు. అలాగే మోటివ్స్, వాళ్ళ ముందు నుంచి ప్రాథమికంగా వాళ్ళకి సంబంధించిన మోటివ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఎప్పటికప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆచార సాంప్రదాయాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలంటే ఇవ్వకుండా వైలేషన్ చేసేటటువంటి విధానం, చెప్పులు వేసుకొని తిరగకూడని చోట తిరిగేటటువంటి ప్రయత్నాలు చేయటము, ఇటువంటి అంశాలన్నీ కూడా 100 మందితోటి స్లోగన్స్ ఇస్తా దేవాలయంలోకి వెళ్ళటము, ఇవన్నీ కూడా చూసాం మనము. అయితే ఒకటి, ఇవాళ విచారణలో ఉన్నటువంటి పరిస్థితి పరకామణికి సంబంధించి అయితే విచారణ తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో తప్పు చేశారో వాళ్ళకి శిక్ష తప్పదు. అయితే ఇంతలోపే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక $9 పోతే 14 కోట్లు కడితే దాన్ని ఎలా, అసలు $9 నొక్కేసేవాడికి 14 కోట్లు కట్టగలిగేటటువంటి శక్తి ఎట్లా వచ్చింది? అదైతే కొంచెం ఎందుకు మరి ఆయన అలా నోరు జారాడు, ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి. రెండోది, అసలు ఈ ఇంత వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తానంటేనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. అత్యంత కీలకంగా ఎవిడెన్స్గా ఉన్నటువంటి సురేష్ అనేటటువంటి పోలీస్ అధికారి, ఆయన మరణం కూడా అనుమానాస్పదంగా ఉండటము, దానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఒకసారి చూసినట్లయితే స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో వాస్తవాలు బయటికి రావటము, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఇష్టదైవంగా కొలిచేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ గతంలో వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి రకమైనటువంటి వ్యక్తులని ఊహించుకోలేకపోతా ఉన్నారు. ఈ విధంగా మాట్లాడతారా, ఇంత